ఇంట్లో రాగి చెంబు ఉండవచ్చా? ఉంచి దాంట్లో నీళ్లు పోసి పూజకు వాడవచ్చా? పూజకు వాడింది తులసి చెట్టుకి పొయ్యవచ్చా అనే ప్రశ్న పంపించడం జరిగింది. దానికి చిన్న ఉదాహరణ చెప్తున్నాను. మన ఇంట్లో దేవతామూర్తులకు అంటే తామసిక దేవతలు ఎవరైతే ఉంటారో వారికి ఇత్తడి వాడాలి లేదా రాగి వాడాలి. మన ఇంట్లో ఉండే వాళ్ళంతా శాంతి దేవతలు, శాంతి స్వరూపాల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవతామూర్తులకు రాగి పాత్రలు మాత్రమే వాడాలి. మీరు చూడండి, వాస్తవానికి బ్రాహ్మణులు సంధ్యావందనం వారుస్తూ ఉంటారు. సంధ్యా వార్చేటప్పుడు ఎక్కువగా రాగి పాత్రలే వాడుతారు. ఎందుకనంటే వాటిలో నుంచి తీసుకున్నటువంటి ఉదకం ఏదైతే ఉంటుందో, ఉదకము అనగా నీరు, ఆ నీరు ఏదైతే ఉంటుందో శరీరం లోపలికి వెళ్ళి నరాలను ఉత్తేజపరుస్తూ శరీరంలో ఉండేటువంటి షట్చక్రాలను కూడా మేలుకొలపడం జరిగేది కేవలం రాగికి మాత్రమే. తర్వాత ఇత్తడికి కూడా షట్చక్రాలను మేలుకొలుపుతుంది, కాకపోతే ముఖ తేజస్సు ఇస్తుంది. ఇది ఆరోగ్యం ఇస్తుంది. ఏది రాగి అనేది మనకు ఆరోగ్యం ఇస్తుంది. మనకు ఇత్తడి వచ్చేసేసి ఏమవుతుంది, ముఖంలో ఒక వర్చస్సు తెప్పిస్తుంది. అందుకోసమే ఇత్తడి పాత్ర కంటే రాగి పాత్ర అత్యంత ప్రభావితమైంది, అత్యంత శక్తివంతమైంది. మనం ఏ కోరికతో మన ఇంట్లో దేవతారాధన చేస్తామో ఆ కోరిక నెరవేరడానికి కోసంగా దీన్ని తీసుకోవచ్చు. తర్వాత ఆ నీళ్లు తులసి చెట్టుకి పొయ్యవచ్చా? నిరభ్యంతరంగా పొయ్యవచ్చు. ఎందుకు అనంటే ఏ చోటనైనా మనం పోస్తే ఇందులో ఏంటి, గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని చెప్పేసని మంత్రశక్తితో ఆ నీళ్లను శక్తిగా భావిస్తాము. అంటే గంగే చ, గంగా, యమున, సరస్వతి, ఈ నదీ తీరాలైతే ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మంత్రాధికం మొత్తం దీన్ని తీసుకొని వస్తాము. మిగిలిన చెట్టు దగ్గర ఏమవుతుంది అని అంటే మనం తెలియక పిల్లలు అక్కడికి వెళ్ళి మూత్రం పోయడము, మనం తెలవకుండా ఉమ్ము వేయడము, ఇలాంటివి ఆ చెట్లలో జరుగుతూ ఉంటుంది. అంత పవిత్రమైనటువంటి ఉదకాన్ని తులసీదేవి మీద పోస్తే ఆ తులసీదేవి యొక్క అనుగ్రహము గృహం మొత్తము కూడా విరధిల్లుతూ ఉంటుంది. మరలా ఇందులో పంపించిన ప్రశ్న ఇంకొకటి కూడా ఏంటంటే, వేరే వారు ఏమని పంపించారు అని అంటే, అయ్యా మేము గంగా స్నానానికి కాశీ ఎందుకు కూడా వెళ్ళాము, అక్కడ రాగి చెంబులో గంగను తెచ్చుకున్నాము, దీంట్లో కలపవచ్చా? భూమి మీద ఎన్ని నదీ తీరాలైతే ఉన్నాయో ప్రతి ఒక్క నదీ తీరాన్ని ఇంటికి తీసుకువచ్చిన తర్వాత పూజ గదిలో మనం పెట్టుకునేటువంటి కలశంలో కూడా పెట్టి వాటిని పూజ చెయ్యవచ్చు. ప్రోక్షాధికము మనకేంటి, గంగా, నర్మద, తుంగభద్ర, సరస్వతి, యమున, భాగీరథి, భీమరథి ఇలాంటి నదులు ఎన్నైతే ఉన్నాయో మనలో ఉండేటువంటి సంపూర్ణ పాపాన్ని ప్రక్షాళన చేస్తున్నారు. ఆ ప్రక్షాళన చేస్తున్నటువంటి ఆ మహానది యొక్క జలము మన దగ్గరికి రావడమే అత్యంత విశేషమైంది. మనము వాస్తవానికి మీకు ఇంకో విషయం అడుగుతా తల్లి, మన ఇంట్లో ఉన్నాము, మనం ఇంట్లో ఉన్నాక బయటి వాళ్ళు ఎవరో వచ్చారు, మా ఎండాకాలం దాహం వేస్తుంది కొన్ని నీళ్ళు ఇవ్వమంటే మనం ఎలా అయితే ఇస్తున్నామో వారు తాగిన తర్వాత వారికి దాహం తీరుతుంది, అమ్మయ్య అని ఒక మాట అనేస్తారు. అవునా? అలానే ఈ గంగానదిని నీ ఇంటికి వచ్చినప్పుడు ఆ గంగానది యొక్క జలముని ఇంటికి ప్రోక్షణైనప్పుడు నీ ఇంట్లో తెలవని ఏమన్నా దుష్టశక్తులు వచ్చినా మట్టుమాయమైపోతాయి. అలాంటి శక్తి కేవలము మహానదులకు మాత్రమే ఉంది. తర్వాత ఇది దానం చేయవచ్చా? రాగిని జలముతో సంపూర్ణమైన దానం చేయవచ్చు. అది కూడా ఏ విధంగా, మొదలు మీరు గంగా జలము తీసుకొని వచ్చినప్పుడు బట్టిగా దానం చేస్తే మీకు ఫలితం రాదండి. దీనికి ఏంటి, పూర్వం నుంచి మనకు ఒక సిద్ధాంతం ఉంది, కాలభైరవారాధన, కాలభైరవ లేకపోతే భైరవారాధన ఆచరించాలి. ఏ విధంగా, నిజమైనటువంటి ఒక శునకను తీసుకొని రావాలి, తీసుకొని వచ్చి ఇంట్లో ఒక బ్రాహ్మణుడి చేత భైరవ అర్చన అనేది చెయ్యాలి. ఈ భైరవ అర్చన చేసిన తర్వాత నీవు తీసుకువచ్చినటువంటి గంగా జలము ఏదైతే ఉందో దాన్ని నువ్వు దానం చేస్తేనే
ఆ కాశీ యొక్క విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహము మనకు దక్కుతుంది, లేకపోతే అసలు దక్కదు. మీరు ఎన్ని చెంబులు తీసుకొని వచ్చినా, ఎవరికి పంచినా, ఎంత నదీ నీళ్లు ఇచ్చినా పని చేయవు. ఎందుకు అనంటే కాశీ క్షేత్ర నీళ్లకు ఒక విశిష్టత ఉంది. ఏంటి? ఇక్కడ ఉండేటువంటి అస్థికలను కూడా తీసుకుపోయి అందులో కలపడము, పిండ ప్రధానాలు ఎక్కువగా జరిగే స్థలము కాబట్టి ఆ స్థల శుద్ధి, నీళ్లకు శుద్ధి అనేది లేదు. ఎలా అయినా గంగనే, అవునా? కాకపోతే ఏంటి, ఆ యొక్క అక్కడి నుంచి తీసుకొని వచ్చినందుకు మొట్టమొదటిగా మనకు కావాల్సిన పర్మిషన్ అని అంటాము. ఆ పర్మిషన్ ఇవ్వాల్సింది ఎవడు? మొదలు చండీశ్వరుడైతే కాశీ క్షేత్రానికి పర్మిషన్ ఇవ్వాల్సినటువంటి వాడు కాలభైరవుడు. ఆ కాలభైరవారాధన గావించి నువ్వు ఎప్పుడైతే దాన్ని దానం చేస్తావో నీకు కావాల్సినటువంటి సంపూర్ణ అనుగ్రహము ఆ పరమేశ్వరుడు కాలభైరవుడి చేత మనకు అందింపజేస్తారు. స్వస్తి.